గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిఖని జలమయం అయిపోయింది. వర్షపు బీభత్సం కారణంగా పట్టణమంతా నీటిలో మునిగిపోయింది. రోడ్లు నదుల్లా మారిపోయి వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముంపు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. చాలా ఇళ్లు పూర్తిగా నీటమునిగి 1వ అంతస్తు వరకు వరద నీరు చేరింది. ఇంట్లోని సామాను మొత్తం నీళ్లలో కొట్టుకుపోయింది. పూలు, వస్త్రాలు, విలువైన వస్తువులు అంతా జలమయం అయ్యాయి. రోడ్ల వెంట నిలిపిన కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ద్విచక్ర వాహనాలు నీళ్లలో తేలియాడుతూ 100 మీటర్ల దూరం కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల రోడ్ల పక్కన నిలిపిన వాహనాలు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయి కనిపించకుండా పోయాయి. ఈ నేపథ్యంలో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. బయటకు రావలేని పరిస్థితిలో ఉన్నవారు వెంటనే అధికారుల టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సహాయం కోరాలని సూచించారు. ప్రస్తుతం గోదావరిఖని పట్టణం అంతా భయంకర దృశ్యాలను తలపిస్తోంది. నీటితో మునిగిపోయిన వీధులు, తేలియాడుతున్న వాహనాలు, ముంపులో ఇబ్బందులు పడుతున్న ప్రజలు అన్నీ కలిపి వరద విపత్తు ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తున్నాయి. ఈ వీడియోలో గోదావరిఖని డ్రోన్ విజువల్స్ చూస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా GT5 న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమేమి కొట్టుకొస్తున్నాయో ఆ చెట్లు బాబు అయ్యా బీబీపేట్ బ్రిడ్జ్ నీళ్ళు అబ్బా ఆడ వాటకై నువ్వు వస్తున్నాయి కారణంలో మన తక్కువ ఇన్న కట్టింది ఇలా కూడా రాకపోతుంది. అన్న దిగు ఇప్పటికి ఇదే పాసి మనం చూసు కదా.